అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతాన్ని నమ్మి పరమేశ్వరునికి తన కన్నును సమర్పించి తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప నాయనారయ్యాడు. నేత్రేశయ నాయనారు అని సంస్కృతంలో ఈయన నామము. నేత్రమును పరమేశ్వరునికి సమర్పించిన ఒక బోయవాడు, ఎలాంటి పూజా విధానము తెలియనివాడు. వేటాడి జీవనం కొనసాగించే తిన్నడు పరమేశ్వరుని అనుగ్రహం చేత కన్నప్పగా మారాడు. భక్త కన్నప్ప. ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోను లైక్ కొట్టడం మరవకండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక కథలోనికి వెళ్తే, రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు అనే గ్రామంలో జన్మించాడు ఈయన. నాగప్ప, దత్త అనే ఇద్దరు వీరి తల్లిదండ్రులు. నాగప్ప ఆ ఉటుకూరు ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. నాగప్ప మరియు దత్త వీరిరువురు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తుండేవారు. చాలా కాలం వరకు వీరికి సంతానం కలగలేదు. ఆ స్వామి ఆరాధన మహత్యం వల్ల వీరికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు ఇతను తిన్నప్ప అని పెట్టుకుంటాడు. నాగప్ప యొక్క కుమారుడి పేరు తిన్నప్ప. ఇతన్ని అందరూ తిన్నడు అని పిలిచేవారు. అయితే నాగప్ప తన కుమారునికి అన్ని రకాల విలువిద్యలు నేర్పించి సకల విద్యా పారంగతుని చేస్తాడు. అతను వేటాడడానికి అన్ని రకాల విద్యలను నేర్చుకున్న మహా నేర్పరి ఈ తిన్నప్ప. తిన్నడు బోయవాడు కావడం వల్ల కుల ధర్మం అనుసరించి వేటాడి వచ్చిన మాంసాన్ని ఆహారంగా తినేవారు. అయితే తిన్నడు అన్ని రకాల జంతువులను వేటాడేవాడు కాదు. ఆడవారిని, చిన్న జంతువులను, అలాగే రోగము వచ్చిన జంతువులను, అనారోగ్యంగా ఉన్న జంతువులను వేటాడేవాడు కాదు. చాలా బలిష్టంగా ముదిరిన మగ జంతువులను మాత్రమే వేటాడేవాడు. ఇతనికి కొన్ని నియమాలు ఉండేవి. అలాగే ఇతను కామ, క్రోధ, మద, మాశ్చర్యాలను కూడా జయించాడు. ఇతడు చూడడానికి చెంచు కులంలో ఒక బోయవాడిగా జన్మించాడు. కానీ ఇతను ఆటవికంగా చూడడానికి ఉన్న జీవుల యందు ప్రేమ, దయ, జాలి కలిగి ఉన్న మహనీయుడు. అయితే ఈ తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అని కొన్ని కథనాలు ఉన్నాయండి. పూర్వజన్మలో కిరాతార్జునీయంలో అర్జునుడు ఒక పందిని కొట్టాడట. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివునికి తపస్సు చేసుకుంటాడు. శివుడు అర్జునుడిని పరీక్షించదలిసి ఒక బోయవాడి రూపంలో అర్జునుడు తపస్సు చేసే సమీపానికి ఒక పందిని తరుముకుంటూ వస్తాడు. పందిని వేటాడుకుంటూ, పందిని తరుముకుంటూ వస్తాడు. ఆ పంది శబ్దాలు విన్న అర్జునుడు అక్కడి నుంచి లేచి ఒక బాణాన్ని వేస్తాడు ఆ పందిపై. బోయవాడు కూడా ఒక బాణాన్ని వేస్తాడు. బోయవాడు అర్జునుడికి సమీపాన వచ్చి ఈ పందికి మొదటగా నేను బాణం వేశాను అని అంటాడు. అర్జునుడు ఈ పందికి నేనే మొదట బాణం వేశాను అంటాడు. ఇలా అర్జునుడు, బోయవాడు వాదులాడుకుంటారు. నేను మొదట బాణం వేశాను, నేను మొదట బాణం వేశానని. అది చిలికి చిలికి గాలివానగా ఇద్దరి మధ్య యుద్ధం కూడా జరుగుతుంది. దానినే కిరాతార్జున యుద్ధం అని అంటామండి. ఈ కిరాతార్జున యుద్ధం ఒక మహా కావ్యంగా కూడా మలచబడింది. ఆ తర్వాత అర్జునుడు బోయవాని నుంచి ఆ పందిని లాగేసుకుంటాడు. ఆ యుద్ధం జరిగాక ఆ పందిని అర్జునుడు బోయవాని దగ్గర నుంచి లాగేసుకున్నందుకు గాను ఈ జన్మలో అర్జునుడు బోయవానిగా జన్మించి ఇలా పరమేశ్వరునికి సేవ చేసి అలా భక్త కన్నప్పగా మారాడని కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు. కానీ కాళహస్తీశ్వర మహత్యంలో చెంచుకులానికి చెందిన ఒక బోయవాడికి శివుడు ఎలా సాక్షాత్కరించాడో సవివరంగా తెలియజేయబడింది. అలాగే దూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహత్యంలో కూడా బోయవానికి శివుడు ఎలా సాక్షాత్కరించాడో కూడా సవివరంగా చెప్పబడిందండి. ఇలా కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకనాడు తిన్నడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి వేటకు వెళ్తాడు. ఒక పంది వలలో చిక్కుతుంది. వేటాడే క్రమంలో ఆ పంది చిక్కినట్టే చిక్కి ఆ వలలో నుండి తప్పించుకుని పరిగెత్తుతూ ఉంటుంది. ఆ పందితో పాటు తిన్నడు అతని ఇద్దరు స్నేహితులు కూడా అలా పరిగెత్తుతూనే ఉంటారు. ఆ పంది పరిగెత్తుతూ ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తారు. అలా వెళ్ళగా ఆ పందికి ఒక చోట ఆయాసం వచ్చి అలా ఓ చెట్టు దగ్గర ఆగిపోతుంది.
ఆ ప్రదేశమే కాళహస్తి. అక్కడ వెంటనే తిన్నప్ప ఒక బాణాన్ని వేసి ఆ పందిని చంపేస్తాడు. ఇక ఆ ఎండలో ఆ పందితో పరిగెత్తి చాలా అలసిపోతారు. ఆ పందిని వారు భుజం మీద వేసుకొని కాళహస్తికి సమీపంలో స్వర్ణముఖి నది ఉంటుంది. అలా ఆ నది దగ్గరికి వెళ్లి ఆ పందిని అక్కడ పక్కన పెట్టేసి వారి దాహాన్ని ఆ నది నీటితో తీర్చుకుంటారు. ఇక కొంత ఉపశమనం కలిగాక ఒక్కసారి అలా చూడగానే ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ చూడగానే తిన్నప్పకి ఒక రకమైన సంతోషము, ఆనందము, ఉత్సాహం కలుగుతుంది. వెంటనే ఆ కొండ ఏంటి అని తన స్నేహితులను అడుగుతాడు. ఆ స్నేహితులలో ఒకడు ఆ కొండపైన ఒక ఆలయం ఉంటుంది, ఆ ఆలయంపై ఒక పిలక ఉన్న దేవుడు ఉంటాడురా అని చెప్తాడు. ఆ కొండను చూడగానే తిన్నడికి ఒక రకమైన ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ కొండ మీదకి వెళ్తానా, ఆ అయ్యోరు స్వామిని చూస్తానా అని తన మనస్సు తహతహలాడుతుంటుంది. దానితో అక్కడ ఉన్న వాళ్ళ ఇద్దరు స్నేహితులు ఆ పందిని పచనం చేస్తుంటే, అంటే ఆ పందిని శుభ్రం చేసి దానిని వండడం ప్రారంభిస్తారు. తిన్నప్ప ఇద్దరు స్నేహితులు. తిన్నప్ప కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. తిన్నప్ప కొండ ఎక్కుతున్నప్పుడే అతనిలో ఎప్పుడూ లేని ఒక రకమైన అనుభూతి, అలౌకిక ఆనందంలో పరవశించిపోతాడు. అతని శరీరము తేలికవుతుంటుంది. అతడు అలా కొండ మీదికి వెళ్తూ ఉంటే అతనిలో చెప్పలేని ఆనందం. ఇదంతా అతని పూర్వజన్మ సుకృతం అనుకుంటా. అతడు తనను తాను మర్చిపోయి అలా గాలిలో వెళ్తున్నట్టుగా కొండ మీదికి ఎక్కేస్తాడు. ఆ కొండ మీదికి ఎక్కగానే ఆ దేవాలయంలోని శివలింగాన్ని చూడగానే ఇక అతని ఆనందానికి అవధులు లేవు. గబగబా వెళ్లి ఆ శివయ్య దగ్గర లింగం చుట్టూ ఇలా ఆ లింగాన్ని కావలించుకుని ముద్దులు కురిపిస్తుంటాడు. గట్టిగా శివలింగాన్ని పట్టుకుంటాడు. అతనికి సంతోషంతో ఆనంద బాష్పాలు ఇలా కారిపోతుంటాయి. చెప్పలేని ఆనందం, ఎంతో సంతోషంతో పరవశించిపోతాడు తిన్నడు. అయ్యోరు స్వామి, ఇంత దట్టమైన అడవిలో ఒక్కడివి ఎలా ఉన్నావయ్యా? నీకు భయం వేయట్లేదా? నువ్వు ఎప్పుడు భోజనం చేశావు? నువ్వు ఎలా ఉన్నావు? అంటూ ఆ స్వామి వారితో మాట్లాడుతూ ఉంటాడు. చూసే వాళ్ళకి అది లింగంగానే, ఒక రాయిగానే కనిపిస్తుంది. కానీ తిన్నడికి ఆ భగవంతుడే కనిపిస్తున్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు అన్న భావంతో, భక్తి పారవశ్యంలో నేను నీకు భోజనం తీసుకొస్తానయ్యా అంటాడు. కానీ నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళాలి? నిన్ను వదిలి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ తప్పదయ్యా, నీకు కడుపు నిండా భోజనం పెడతాను, నేను కిందికెళ్లి వండిన ఆహారాన్ని తీసుకొస్తానయ్యా అని వెళ్ళలేక కొండ దిగి వెళ్లిపోతాడు. ఇక స్నేహితుల దగ్గరికి వెళ్లి, నాకు అయ్యోరు స్వామి కనిపించాడు, నేను స్వామికి భోజనం పెడతాను అని ఒక ఆకు తీసుకొని మిత్రులు వండిన ఆ మాంసాన్ని ఒక ఆకులో పెట్టుకుంటాడు. అందులో ఒక మిత్రుడు అంటాడు, అయ్యోరు స్వామికి భోజనం పెట్టే ముందు నీళ్లు పొయ్యాలిరా, పువ్వులు పెట్టాలిరా, ఆ తర్వాతనే స్వామి భోజనం తింటాడు అని చెప్తాడు. ఇక వెంటనే పరుగున స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్తాడు. మరి ఇప్పుడు నీళ్లు ఎట్లా తీసుకెళ్లాలి? స్వామి వారికి నీళ్లు ఎలా పోయాలి? అలా ఆలోచిస్తున్నప్పుడు నోటిలో నీళ్లను నింపుకొని పుక్కిలి నిండా నీళ్లను పెట్టుకొని ఇక పూలు కోసుకోవడానికి వెళ్తాడు. పూలు మరి ఎలా తీసుకెళ్లాలని తన సిగలో పూలన్నీ ఇలా అమర్చుకొని సిగలో చిక్కించుకొని ఆ పూలను ఇక ఒక చేతిలో ఆకులో ఉన్న మాంసాన్ని తీసుకొని తనకున్న విల్లు, అంబులి అన్ని పట్టుకొని ఇక పరుగున కొండ మీదికి వెళ్తాడు. స్వామి దగ్గరికి గబగబా వెళ్లి ఆ పుక్కిల్లో ఉన్న నీళ్లను స్వామి మీద వదులుతాడు. ఇక పూలను, తన సిగలో ఉన్న పూలను స్వామివారికి పెడతాడు. అతని పుక్కిలిలో ఉన్న నీళ్లను వదిలినప్పుడు స్వామివారికి అభిషేకంగా మారాయి. అలానే అతడు పువ్వులను, తన సిగలో ధరించిన పూలను స్వామివారికి పెట్టినప్పుడు అది అర్చనగా మారింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న ఆకులో ఉన్న మాంసాన్ని స్వామివారి ముందట పెడతాడు. అయ్యా, వేరే జంతువులు వస్తాయి, నిన్ను తిననియ్యవు. నేను గుడి ముందర ద్వారం దగ్గర కూర్చుంటాను. మీరు నిస్సంకోచంగా బొజ్జ నిండా భుజించండి తండ్రి అని చెప్పేసి ఇక స్వామివారిని తినమని చెప్పి తను గుడి ముందట కూర్చుంటాడు. ఏ జంతువు లోపలికి రాకుండా. స్వామివారు తింటారో లేదో, స్వామివారికి నచ్చుతుందో లేదో అలా అనుకుంటూ స్వామినే ధ్యానించుకుంటూ ఆ గుడి ముందట కూర్చుంటాడు తిన్నడు. ఇక స్వామివారు రానే వస్తారు. ఆ మాంసాన్ని పూజిస్తారు. ఆ బోలా శంకరుడికి తిన్నడు చేసిన పూజ శంకరుని మనసు కదిలించి వేస్తుంది. పరవశించిపోతాడు శివయ్య.
ఇక వెంటనే ఆ శివయ్య వచ్చి ఆ మాంసాన్ని భుజించి వెళ్తాడు. ఇక కొంతసేపటి తర్వాత తిన్నడు ఆలయంలోకి వెళ్లి చూస్తే స్వామివారు తిన్నది తెలిసిపోతుంది. స్వామివారు తినేశారా అంటూ తెగ సంతోషపడిపోతాడు. అలా స్వామివారిని చూస్తూ తండ్రి అయ్యోరు స్వామి అని అలానే స్వామిలో లీనమైపోతాడు. సాయంకాలం వరకు అవుతుంది. తిన్నడు మాత్రం స్వామివారిని అలా చూస్తూ తన్మయంలో మునిగిపోతాడు. ఇక తిన్నడి స్నేహితులు ఇంకా రావట్లేదేందనేసి వాళ్ళు మరి భోజనం చెయ్యాలి కదా తిన్నడు అనేసి కొండపైకి వాళ్ళు వచ్చి చూస్తారు. వచ్చి చూస్తే తిన్నడు తన్మయంలో మునిగిపోయి ఉంటాడు. అరే నువ్వు భోజనం చెయ్యవారా, రారా అని ఆ మిత్రులు అడుగుతారు. నాకు రావాలని లేదు, నేను స్వామివారి దగ్గరనే ఉంటానంటాడు తిన్నడు. అలా కాదు, నువ్వు భోజనం చేసి పడుకొని మళ్ళీ పొద్దున వద్దాం గాని స్వామివారి దగ్గర కానీ వాళ్ళు నచ్చజెప్పి తిన్నడిని కిందికి తీసుకొస్తారు. తిన్నడు సగం దూరం వచ్చాడో లేదో మళ్ళీ తన మనస్సు స్వామి దగ్గరికే లాగుతుంది. వెంటనే మన స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ దిగుతాడు సగం దూరం, మళ్ళీ ఎక్కుతాడు. ఇలా 2-3 సార్లు అయ్యాక ఇక తిన్నడి స్నేహితులు చాలా బ్రతిలాడుకుంటారు. అరే నువ్వు భోజనం చేయరా, నువ్వు కొంత విశ్రాంతి తీసుకో, మళ్ళీ పొద్దున్నే భోజనం స్వామిలోకి తీసుకొద్దు గాని అని నచ్చజెప్పి ఎలాగో అలాగా ఆ కొండ దిగిపోయి భోజనం చేసి ఆ రాత్రి అక్కడే పడుకుంటారు. మళ్ళీ తెల్లవారి తిన్నడు వేటకి వెళ్లి భోజనాన్ని సమకూర్చుకుని మిత్రులతోని వండిపించుకొని మళ్ళీ యథావిధిగా తన పుక్కిట్లో నీళ్లను నింపుకొని స్వర్ణముఖి నది జలంతో అక్కడ పూలు కోసుకొని తన సిగలో పెట్టుకొని ఆ వండిన మాంసాన్ని ఆకులో పెట్టుకొని యథావిధిగా మళ్ళీ కొండపైకి ఎక్కేసి స్వామిలోరికి అభిషేకం చేస్తాడు. నీళ్లతోని పూలు పెట్టి అర్చన చేస్తాడు. అలాగే నైవేద్యం పెడతాడు. మళ్ళీ వచ్చి గుడి బయట కూర్చుంటాడు. స్వామిలోరు మళ్ళీ తింటాడు. అలాగే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు తిన్నడు యథావిధిగా అలానే వస్తూ ఉంటాడు. నైవేద్యం ఎక్కిస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఆలయ అర్చకుడు అలా రోజు వచ్చి చూసి మాంసాహారం అదంతా చూసి ఏంటి అపచారం ఇలా జరుగుతుంది, ఎవరు ఈ మాంసాన్ని శివయ్యకు పెడుతున్నారు, ఏంటి ఈ పూలు శివయ్యకు పెట్టే పూలేనా, ఏంటి ఇంత చిందరవందరగా ఉంది, ఏంటి స్వామి ఇలా జరుగుతుంది అపచారం, క్షమించండి స్వామి ఎవరు చేస్తున్నారు అని చాలా బాధపడతాడు. బాధపడి అక్కడున్న ఆ మాంసాన్ని ఆ పూలను అవన్నీ తీసేసి శుభ్రంగా అదంతా మంత్రోచ్చారణతో సంప్రోక్షణ నీళ్లతో సంప్రోక్షణ చేసి శుభ్రంగా కడిగి మడి బట్టలతో స్వర్ణముఖి నది వద్దకి వెళ్లి కుండలో నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసి మంత్రాలు చదివి చక్కగా ఒక పండు మధుర పదార్థాలు నైవేద్యంగా సమర్పించి స్వామి తండ్రి వెళ్ళొస్తాను, ఎవరు చేస్తున్నారో ఈ అపరాధాన్ని అని చాలా బాధపడుతూ వెళ్తాడు. ఇలాగే జరుగుతుంది. ఆ రోజు పంతులు గారు వస్తూ ఉన్నారు. ఇలా తిన్నడు పెడుతున్నాడు, ఇదంతా చూస్తున్నాడు. అలా పంతులు గారు రోజు ఇలానే జరుగుతున్నందుకు గుళ్ళో చాలా బాధపడుతూ శివయ్య నువ్వే దీన్ని అడ్డుకోవాలి, ఏం చేస్తావో ఏమో అని చాలా బాధపడతాడు. అలా బాధపడి ఆ పంతులు గారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి అపరాధం, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అలా బాధపడి ఆ పంతులు గారు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక శివయ్య ఆ పంతులు గారి కలలో తెల్లవారుజామున కనబడి ఈ రోజు నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఆ లింగానికి వెనక వైపున కూర్చోవయ్యా, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూద్దు, ఎవరు వస్తున్నారో అని కలలో కనిపించి ఆలయ పూజారికి శివయ్య చెప్తాడు. ఇక తెల్లవారి ఆలయ పూజారి అదే విధంగా వచ్చి గుడిలో శివలింగానికి వెనకాల కూర్చొని ఉంటాడు. ఇక మన తిన్నడు యథావిధిగా అలానే మాంసము నోటి పుక్కిలి నుండా నీళ్లను సిగలో పూలను పెట్టుకొని యథావిధిగా వస్తాడు. అయితే ఈ తిన్నడు వచ్చే మార్గ మధ్యంలో తిన్నడికి ఒక అశుభంగా ఏదో జరుగుతుంది అన్న ఆలోచన మనసులో వస్తుంది. ఏం జరిగిందో ఏమో ఈ రోజు స్వామిలోరికి నాకంతా చెడు శకునంలా కనబడుతుంది, అలా అనిపిస్తుంది నా మనసుకు అనుకుంటూ ఇంకా కొండపైకి ఎక్కి శివాలయంలోకి స్వామివారి వద్దకి రానే వస్తాడు. అలా స్వామివారిని చూడగానే స్వామివారి కుడి కంటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇక తిన్నడు ఆ స్వామివారి కంటిలో నుంచి రక్తం కారడం చూసి అతని చేతిలో ఉన్న ఆ మాంసాన్ని ఆ పుక్కిట్లో ఉన్న నీళ్లను అన్నిటినీ వదిలేసి లబో దివోమంటూ సాములోరు ఏమైందయ్యా మీకు, ఎందుకు ఇలా రక్తం కారుతుంది అని చాలా కంగారు పడతాడు, ఏడుస్తుంటాడు. ఎలా చేస్తే సాములోరికి కంటికి ఇలా రక్తం కారడం ఆగిపోతుంది, సాములోరి కంటికి ఏదో అయ్యింది
అని జబ్బు చేసింది అనేసి అలా పక్కకు వెళ్లి వాళ్ళు బోయేవాడు కాబట్టి అక్కడున్న ఆకులు అంటే కంటికి ఏదైనా వ్యాధి కలిగితే దానికి తగిన మందులు ఆ పసర్ల రూపంలో వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలాంటి కంటి వైద్యం చేసే పసరును అక్కడ ఉన్న ఆకులు వెతుక్కొని పసరు పిండి అది తీసుకొచ్చి శివయ్య యొక్క కంటి మీద పోస్తాడు. అయినా రక్తం కారణం ఆగలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు తిన్నడికి. ఇక ఏం చేయాలి? కంటికి కన్ను, పంటికి పన్ను. స్వామి, నాకు అర్థమైంది, ఇప్పుడు నీకు ఏం మంది ఇయ్యాలో. నీ కంటికి జబ్బు చేసింది, అప్పుడు నా కన్ను ఇస్తే నీ కన్ను నా కన్నుతో చూడు తండ్రి ఈ లోకాన్ని, నువ్వు నా కన్నును నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు చక్కగా ఈ లోకాన్ని చూడొచ్చు తండ్రి అని తన దగ్గర ఉన్న బాణము, అవి బాణానికి చివరన షార్పుగా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొన్ని చురుకుగా ఉన్న కత్తులు లాంటివి, బల్లాలు లాంటివి ఉంటాయి. అయితే ఒక దాన్ని తీసుకొని ఆ షార్ప్ గా ఉన్న బాణం చివర ఉన్న భాగాన్ని తన కన్ను వద్దర, కుడి కన్ను వద్దర పెట్టుకొని అలానే ఆ కన్నును పెకిలించి తీసి స్వామిలోరి కంటికి తన కన్నును ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ కుడి కన్ను నుంచి రక్తం కారణం ఆగిపోతుంది. స్వామి, బాగు చాలా బాగుంది, నీ కంటి నుంచి రక్తం కారణం ఆగిపోయింది తండ్రి అని ఆనందిస్తూ ఉంటాడు. అంత మరుక్షణమే మళ్ళీ ఎడమ కంటిలో నుంచి కూడా రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? స్వామి, మరి నా ఎడమ కన్ను ఇస్తాను నీకు, కానీ నా ఎడమ కన్ను తీసాక నాకేమీ కనిపించదు, అప్పుడు నీ కంటికి నా ఎడమ కన్ను పెట్టడం ఎలా తండ్రి అనేసి ఆ తిన్నడి యొక్క కుడి పాదము బొటన వేలు ఆ శివయ్య యొక్క ఎడమ కన్ను మీద అలా ఆనించి తన బాణం చేత ఆ ఎడమ కన్ను కూడా పెకిలించపోతాడు. వెంటనే శివుడు సాక్షాత్కరించి, కన్నప్ప ఆగుము, ఆ పని చెయ్యకు అని అంటాడు. ఇక శివుణ్ణి చూసిన తిన్నడు పరవశించిపోతాడు. కన్నప్ప, నీ భక్తికి పరవశించిపోయాను, మునుపెన్నడు ఇంతటి నిర్తిశయ భక్తిని నేనెన్నడూ చూడలేదయ్యా. పంచాగ్నుల మధ్య తపమునర్చిన ఋషులు కూడా ఋషుల చిత్తము కన్నా నీ ఆంతర్యము చాలా పవిత్రమైనదయ్యా. ఇంతటి సంపూర్ణ ఆనందమును మునుపెన్నడూ నేను పొందలేదయ్యా అంటూ పరమేశ్వరుడు కన్నప్ప 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 అని 3 సార్లు పిలుస్తాడట. అంటే కన్నప్ప శివుని యొక్క అనుగ్రహం 3 పొందాడన్నమాట. తిన్నడు తన కన్నును పరమేశ్వరునికి సమర్పించి కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారయ్యాడు, నేత్రేశయ నాయనారయ్యాడు తిన్నడు. శివుడు తన 2 చేతులతో కన్నప్పను ఆలింగనం చేసుకున్నాడట. ఇక కన్నప్పకు తను కోల్పోయిన ఆ కుడి కన్ను కూడా వచ్చేసి చక్కగా చూడగలుగుతున్నాడు. కన్నప్ప సాక్షాత్తు శివుడిలాగానే మారిపోయాడట. ఇక ఇదంతా చూస్తున్న ఆ పూజారి, ఎంతటి భక్తుడివయ్యా నువ్వు, నేను ఏమో అనుకున్నాను, ఇంత కన్నుకు కన్నే ఇచ్చేంత భక్తి కలిగిన ఈ కన్నప్ప చాలా గొప్పవాడు. ఈ కన్నప్ప వల్ల నేను కూడా శివయ్యని కలలో చూశాను, ప్రత్యక్షంగా ఆ శివుణ్ణి సాక్షాత్కరించేలా చేశావయ్యా కన్నప్ప అని ఆ పూజారి చాలా కన్నప్పను ఎంతో పొగుడుతూ ఉంటాడు. వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఇలాంటివి ఏవీ తెలియని ఒక మామూలు వ్యక్తి, అసలు పూజ ఎలాగో చేయాలి, పూజ ఎలా చేయాలి అనే కూడా తెలియని వ్యక్తి సాక్షాత్తు ఆ పరమశివుడినే సాక్షాత్కరించుకునేంత మహానుభావుడయ్యాడు. అందుకే అంటారు పెద్దలు, ఆడంబరాలు ముఖ్యం కాదు, మన భక్తి ముఖ్యము. మనం ఎంతసేపు భగవంతుడి మీద మన మనస్సు లగ్నం చేశామన్నదే ముఖ్యమండి. మనము భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఇది తక్కువ పడింది, అది తక్కువ పడింది, ఇది లేదు, అది లేదు అని కంగారు పడకుండా భగవంతుడికి మనం ఉన్నంతలో మనకి ఏది ఉంటే అది మన మనస్సు ఆ భగవంతుడిపై, మన చిత్తాన్ని, మన మనస్సును ఆ భగవంతుడిపై లగ్నం చేసి మనకున్నంతలో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడికి ఏమిచ్చినా ఆ భగవంతుడు సంతోషిస్తాడండి. నాకు ఈ పూజా విధానం రాదు, నాకు అది చేయడం రాదు అని అనుకోవాల్సిన అవసరమే లేదు. కన్నప్పకు ఏ పూజా విధానం తెలియదు. అతని ఎంగిలి నీళ్లలో శివయ్యపై పోసినప్పుడు దాన్ని ఆ శివయ్య అభిషేకంగా స్వీకరించాడు. తన తలలో ధరించిన పూలను పెడితే అది అర్చనగా భగవంతుడు స్వీకరించాడు. అతను మాంసాహారం తెచ్చి పెడితే ఆ శివయ్య దిగి వచ్చి అతను పెట్టిన నైవేద్యాన్ని, నివేదనను ఆహారంగా స్వీకరించాడు. అంతేనండి, మనము నమ్మి భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే భగవంతుడు తప్పక మనపై కృప చూపుతాడు.
అక్కడ తిన్నాడు, అక్కడ లింగంగానే చూడలేదు, అక్కడ ఒక మనిషిలాగా చూశాడు, అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని అక్కడ నైవేద్యాన్ని సమర్పించాడు. ఆ భగవంతుడు అలాగే వచ్చి తిన్నడిపై దయ తలచి ఆ నివేదనను స్వీకరించాడు. ఇదండి మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నామన్నదే ముఖ్యము. ఎన్ని ఆడంబరాలు చేస్తున్నామన్నది అసలు అవసరమే లేదండి. ఈ భక్తి సామ్రాజ్య రారాజు అయిన భక్త కన్నప్ప ఒక శైవులకే కాదండి, తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు. ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంచుకోగలిగిన ఒక గొప్ప భక్తుడు. ఇదండి భక్త కన్నప్ప కథ. ఈ కథ విన్నాక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక మరో కథలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.